ఏ పనైనా ప్రదేశంలోనైనా పనికి తగ్గ వేతనం అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే పని చేస్తేనే వేతనం అందుతుంది. కానీ జిహెచ్ఎంసీలో మాత్రం అలా కాదు, పని చేయకుండా వేతనం అందుతుంది. ఇదేదో స్పెషల్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన ఉద్యోగాలు కాదు. అలా అనుకున్నా పని చేస్తేనే జీతం ఇస్తారు. వీరు మాత్రం ఎటువంటి పని చేయకుండా నెలాఖరుకు వేల లక్షల జీతాలు అందుకుంటున్నారు. ఇంట్లో ఉండి వేరే పనులు చేసుకుంటూ జిహెచ్ఎంసీలో జీతం తీసుకుంటున్నారు. కొన్నేళ్లుగా ఈ తంతు నడుస్తుండడం అయినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం విమర్శలకు తావితీస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీలో కొందరు ఉద్యోగుల తీరు వివాదాస్పదం అవుతుంది. కొందరు ఉద్యోగులు పని చేయకుండా నెలాఖరుకు జీతాలు తీసుకుంటున్నారు. దాదాపు 1500 మంది ఉద్యోగులు ఎటువంటి పని చేయకుండా ఇళ్లకే పరిమితమై జీతాలు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా పని చేయకుండా జీతాలు తీసుకుంటున్న విభాగాలు రవాణా విభాగం ప్రధానమైంది. జిహెచ్ఎంసీలో మొత్తం 1500 మంది పని చేయకుండానే జీతాలు తీసుకున్నట్లు కూడా తేలింది. వారిలో రవాణా విభాగం దాదాపు 800 మంది ఉంటారు. పారిశుద్ధం, ఎంటమాలజీ విభాగాల్లో పని చేసినట్లు నటించి మరో 700 మంది ఉద్యోగులు అక్రమంగా జీతాలు తీసుకుంటున్నారు. వీరిలో హోదాలను బట్టి కొందరికి లక్షల్లో జీతాలుండగా మరికొందరికి వేలల్లో ఉన్నాయి. ఇంత జరుగుతున్న సంబంధిత రవాణా విభాగం, ఇంజనీర్లు, శానిటేషన్ విభాగంలో ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, ఎంటమాలజీ విభాగంలోని సీనియర్ ఎంటమాలజిస్టులు స్పందించకపోవడం గమనార్హం. పని చేయకుండా జీతాలు తీసుకోవడమే కాకుండా అక్రమాలకు కూడా తెరతీస్తున్నారు. కవాడిగూడ పార్కింగ్ యార్డ్లో 150 వరకు లైట్ మోటార్, హెవీ వెహికల్స్ ఉన్నాయి. వాటి రిపేర్ల పేరుతో 5 కోట్లను కొందరు ఉన్నత ఉద్యోగులు దారి మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. వెహికల్ టైర్లు, డీజిల్ కూపన్లు అమ్ముకున్నట్లు కూడా తెలిసింది. జిహెచ్ఎంసీ రవాణా విభాగంలో ఉద్యోగులు పని చేయకుండా జీతాలు తీసుకుంటుంటే ఒప్పంద కార్మికులకు మాత్రం పని భారం ఎక్కువ అవుతుంది. అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేసే డ్రైవర్లు, ఇతర లేబర్లు కలిపి జిహెచ్ఎంసీలో దాదాపు 2000 మంది వరకు ఉంటారు. అందులో చాలామంది రికార్డులోనే ఉంటున్నారు. కొందరు పాలక మండలి నేతలు, ప్రజాప్రతినిధులు తమకు తెలిసిన వారిని ఉద్యోగులకు చేర్పించి జిహెచ్ఎంసీని ఏటీఎం కార్డులు వాడిస్తున్నారు. ఇలా వారు పని చేయకుండా జీతాలు తీసుకుండడంతో రోజు నిధులు నిర్వహించే ఉద్యోగులపై తీవ్రమైన భారం పడుతుంది. దీంతో ఆయా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.